వెల్కమ్ టు కీ టాక్స్. ఏపీలో మీడియా వ్యవహరించే తీరు వల్ల ఎవరికి నష్టం? అంతా అద్భుతాలే జరిగిపోతున్నాయని, ఎటు చూసినా పాజిటివిటీ మాత్రమే ఉంది అని చెప్తున్న ధోరణి వల్ల ఎవరికి ఎక్కువ లాస్? ప్రజా సమస్యలు గాని, నిజమైన జన మనోభావాలు గాని, అసలు లోపాలు ఎక్కడున్నాయో గాని చెప్పే ప్రయత్నం గాని, అలాంటి ఆలోచన గాని చేయకపోవడం వల్ల నిజంగా లూజర్ అయ్యేదేవరు? సమాధానం తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో డీటెయిల్డ్ గా చూడండి, చివరి వరకు చూడండి. మీ కీ టాక్స్. ఏపీలో మీడియా ఎలా ఉంటుంది అని చెప్పడానికి కొత్తగా ఉదాహరణలేమీ అక్కర్లేదు. గత 5 ఏళ్లలో ఎటు చూసినా నెగిటివిటీ అని చెబుతూ బ్లో అవుట్ సౌండ్ వచ్చేలాగా మోతెక్కించిన మీడియా, న్యూస్ పేపర్లు, కొన్ని టీవీ ఛానళ్లు ఇప్పుడు అంతా నందనవనం అయిపోయిందని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారని చెప్పడం కనబడుతోంది. మరీ ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరికొన్ని అనుబంధ ఇతర న్యూస్ ఛానళ్ల గురించే ఇదంతా. మరి సాక్షి గురించి ఎందుకు చెప్పట్లా? సాక్షి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఎందుకంటే నేరుగా వైఎస్ఆర్ బొమ్మ పెట్టిన తర్వాత వార్తలు ఎలా ఉంటాయి, ఎందుకోసం నడుస్తోంది అనే దాని మీద ప్రత్యేకించి చర్చ అక్కర్లా. మరి న్యూట్రల్ గా ఉన్నాము, జనం కోసం నడుపుతున్నాము అని చెప్పే మీడియా సంస్థల గురించే కదా ఇప్పుడు చర్చ. ఎస్, దట్ ఈస్ ద పాయింట్. ముందుగా కూటమి విషయానికి వద్దాం. కూటమిలో కూడా మీడియా విషయంలో అన్ని పార్టీలు సమానం కాదు. టీడీపీ కాస్త ఎక్కువ సమానం. కావాలంటే చూడండి, టీడీపీకి సవాలు ఎదురైనప్పుడు గానీ, ఇబ్బంది ఎదురైనప్పుడు గానీ టక్కున ఈనాడు లాంటి పేపర్లు అందుకునే తీరు నిజంగా భలే ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ కొలికిపూడి లాంటి ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు మహా సీరియస్ గా ఉన్నారని, ఏదైనా జరగొచ్చు అని చెప్పే తరహాలో రాస్తూ ఉంటుంది. చంద్రబాబు చర్య తీసుకోరు. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి కూడా ఆగేవి కాదు. కానీ పార్టీ నాయకత్వం మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా వ్యూహాత్మకంగా ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి రాయడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే గుడివాడ చుట్టూ జరిగిన రాజకీయ విషయాల్లో కూడా వ్యూహాత్మకంగా ఇదే ఈనాడు ఇలాంటి వైఖరి అనుసరించింది. రఘురామరాజు పెట్టిన కేసులకి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఈనాడు వ్యూహాత్మకంగా ఒక వ్యక్తిని సింగల్ చేసి అసలు మిగతా వాళ్ళ ప్రమేయమే లేదన్నట్టుగా రాయడం అనేది చూసాం. నిజానికి ఆ వ్యక్తి అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఎన్నికల ముందు నుంచి ఉండటము, ఆ సాన్నిహిత్యము గుడివాడ నుంచి విజయవాడ వరకు, టీడీపీ అధిష్టానం వరకు అంతా తెలిసిన ఓపెన్ సీక్రెటే. అదే కూటమిలో మరో పార్టీ, నోరు లేని పార్టీ బీజేపీ ఉంటుంది. ఆ బీజేపీ నాయకుల గురించి, ఎమ్మెల్యేల గురించి ఈనాడు మహాదూకుడుగా రాస్తుంది. కావాలంటే ఈ హెడ్డింగ్స్ చూడండి. మంత్రిగా ఉన్న నాయకుడి విషయంలో కానీ, అలాగే ఎమ్మెల్యేలుగా ఉన్న నేతల విషయంలో కానీ ఇదిగో పెట్టిన హెడ్డింగ్లు క్లియర్ గా కనబడుతూ ఉంటాయి. ఎందుకు అంటే బీజేపీ నాయకత్వం ఇలాంటి విషయాల గురించి ప్రశ్నించదు, మాట్లాడదు. పైగా బీజేపీలో ఉన్న సంస్కృతి ప్రకారం ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఇండివిజువల్ గా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. పార్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. మరి ఇదే దూకుడు జనసేన విషయంలో మాత్రం ఎక్కడా కనపడదు. ఆ ఎమ్మెల్యేల గురించి కానీ, నాయకుల గురించి కానీ రాస్తే పవన్ కళ్యాణ్ ఎంటర్ కావడం, పర్సనల్ గా తీసుకోవడం, యుద్ధానికి దిగటము, ఎంత ఆరోపణలైనా చేయడం అనేది ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, 2018 సమయంలో టీడీపీ నుంచి విడిపోయాము అని పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్న సమయంలో మీడియా అనుసరించిన ధోరణి, మీడియా మీద పవన్ కళ్యాణ్ చేసిన అటాక్ కి సంబంధించి ఒక ట్వీట్ చూపిస్తున్నా. ఇది శాంపిల్ మాత్రమే. తర్వాత నాకు పర్సనల్ గా కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అదే సమయంలో నేను ఒకసారి పవన్ కళ్యాణ్ ని కలవడానికి వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందే క్లియర్ గా అడిగారు, మీరు ఫలానా ఛానల్ న్యూస్ హెడ్ గా వచ్చారా, లేదంటే పర్సనల్ గా నాతో మాట్లాడుతున్నారా? పర్సనల్ గా అయితే ఐఎమ్ హ్యాపీ. అదే ఆ ఛానల్ న్యూస్ హెడ్ గా వస్తే మాత్రం ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ యూ అని అనడం అనేది నాకు తెలుసు. అంటే మీడియా విషయంలో పవన్ కళ్యాణ్ అంత దూకుడుగా క్లియర్ గా ఉంటారు. అందుకోసమే పవన్ విషయంలో టీడీపీకి సపోర్ట్ చేసే మీడియా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇదే మీడియా జనపక్షం వహించేటట్టయితే గనక ఏపీలో కరెంటు బిల్లుల గురించి రాయడం చూసారా, ఇసుక కష్టాల గురించి రాయడం చూసారా, బెల్ట్ షాపులు పెరగడం గురించి రాయడం చూసారా, మద్యం సిండికేట్ వ్యవహారాల గురించి ఎప్పుడన్నా రాయడం చూసారా? ఇలా చెప్పుకుంటూ పోతే చేతులకున్న వేళ్లు సరిపోవు. మరి ఇలాంటి ధోరణి వల్ల ఎవరికి నష్టం? మొదట్లో అడిగాను కదా, ఆ ప్రశ్నకి సమాధానం ఏంటో తెలుసా? చాలా మంది ప్రజలకి నష్టం అనుకుంటారేమో. నిజానికి తెలివైన ప్రజలకైతే నష్టం లేదు. ఎందుకు అంటే వాడికి అవేర్నెస్ ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది. అన్నిటికీ మించి కీ టాక్స్ లాంటి వాస్తవాలు చెప్పే డిజిటల్ మీడియా ఉండనే ఉంటుంది. అందుకోసం దే కెన్ జడ్జ్ బై దెమ్సెల్వ్స్. గుడ్డిగా నమ్మితే మాత్రం మీడియానే కాదు, ఎవరైనా సరే అలాంటి జనాన్ని బోల్తా కొట్టించవచ్చు. కానీ అల్టిమేట్ గా ఇలాంటి మీడియాతో నష్టం ఎవరికన్నా ఉంది అంటే అది టీడీపీకి, చంద్రబాబు నాయుడికే. కనీసం సూచన మాత్రంగా కూడా చేయకుండా, జనం రియాలిటీ చెప్పకుండా అంతా బాగుంది అని చెప్పడాన్ని చూస్తే 2019 ఎన్నికల ముందు హ్యాపీనెస్ ఇండెక్స్ లో మీ పరిపాలన మీద 89% మంది ఆనందంగా ఉన్నారు అని రిపోర్ట్లు ఇచ్చినట్టుగా ఉంటాయి. అల్టిమేట్ గా నష్టం ఎవరికో ఇప్పుడు అర్థమవుతుంది. మీరేమంటారు? దిస్ ఈస్ కీ టాక్స్ ఫర్ యూ.